భవిష్యత్తు. బీసీ మహిళల స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి. మధ్యవర్తులు అవసరం లేదు. మీ సేవ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. సో మొదటిసారి ఒక డిపార్ట్మెంట్ అంటే మైనార్టీస్ల గతంలో ఇచ్చేది, ఇప్పుడు మేము అవి పంపిణీ చేయబోయినప్పుడల్లా మాకేంది అని అడుగుతూ ఉండ్రి. ఈరోజు మేము తీసుకుంటున్నటువంటి మధ్యలోకి కూర్చోరు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇటువంటి పథకాన్ని త్వరలో ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మైనార్టీని స్ఫూర్తిగా తీసుకొని మేము చేసినాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా ఈడబ్ల్యూఎస్ మిగతా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తుంది. కాబట్టి ఇందులో ఇంతకుముందు చెప్పినట్టుగా మధ్యవర్తులకు సంబంధం లేదు. అర్హతకు సంబంధించి తప్పకుండా పేదలకు ఇంతకుముందు హనుమంతన చెప్పినట్టుగా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కోపు ఇది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి వివిధ సంక్షేమ హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పిల్లల యొక్క స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. నియోజకవర్గానికి 1000 అంటే 7-8 మండలాలు ఉంటే మండలానికి 100 చొప్పున ఇస్తే వాళ్ళని కూడా ఒక గ్రూపింగ్ చేసుకొని వాళ్ళకి వీలైతే ఒక దగ్గరనే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఇటువంటి ఇంకా భవిష్యత్తు వాళ్ళకి వర్క్ లోడ్ ఉండే విధంగా కూడా చేసే ప్రయత్నం చేస్తామనే మాట మనవి చేస్తూ అందరికి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి దయచేసి బలహీన వర్గాల మహిళలకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఈ సందర్భంలో మరి తప్పకుండా వారందరికీ ఒక అండగా ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ అందరూ కూడా దయచేసి అప్లికేషన్ 15 ఆన్లైన్ ఆల్రెడీ 15 నిమిషాలు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 దాకా అప్లికేషన్లు స్వీకరిస్తాం. దాని తర్వాత వెంటనే ఇమీడియట్గా అంత లోపల ప్రాసెస్ దీన్ని చేసేస్తున్నాం. అది లాంచ్ అప్లికేషనా ఇదేది కుछ बोल रहे ఇది కుటుంబ మిషన్లకు సంబంధించి పరిమితం చేసుకోండి దయచేసి. మళ్ళీ నేను కన్సర్న్ మినిస్టర్ కూడా కాదు కదా, నేను ప్రభుత్వంలో ఉన్నా. ఇది ఈరోజు మాకు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా బీసీ మహిళలకు కుటుంబ మిషన్లు ఇచ్చే ఒక మంచి శుభ కార్యక్రమం. దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. మొన్న మేము కూర్చున్నప్పుడు గౌరవ బీసీ ప్రజాప్రతినిధులు కూర్చున్నప్పుడు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా మాట్లాడుకొని మా అన్ని కూడా ఇంటర్నల్ పరిష్కారం చేసుకుంటారు. ఒక్కటే ఒక మాట, బలహీన వర్గాలకు న్యాయం కొరకు అడగగలిగే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు విత్ ఇన్ పార్టీలో మాకే డెమోక్రసీ ఉంది. వేరే పార్టీలలో అవకాశం కూడా లేదనే మాట చెప్తాను.